బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో చైర్పర్సన్ సుప్రజా మురళి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ బాలకృష్ణ, టీడీపీ రూరల్ అధ్యక్షులు ఎంవి శేషయ్య, వైస్ చైర్మన్లు నస్రీన్, శివకుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం, కుల వివక్షతపై అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశం ప్రశాంతంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మెప్మా సిఓ నర్మదా, మెప్మా ఆర్పీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, కమిషనర్ గారికి, అధికారులకు, మెప్మా సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ అభిమానులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత కేంద్ర మొదటి న్యాయశాఖ మంత్రి గారు. అంటరానితనం, కుల వివక్షణ, అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు మనతోనే ఉంటారు. డాక్టర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అని కూడా అంటారు. అంబేద్కర్ గారికి 1990లో భారత రత్న బిరుదు ఇవ్వబడింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంటరానితనాన్ని, కుల నిర్మూలన ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉండాలని ఓటు హక్కు కల్పించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహిళగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వలనే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీమ్. గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మొత్తం యావత్ ప్రజలు, అంబేద్కర్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఉమ్మడి భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్తంగా కూడా ఈరోజు 134వ జయంతి అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం. ఈ అందరికీ తెలుసు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనాలు ఏమిటి. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా కూడా ఈ ప్రజాస్వామ్యం ప్రబలుతుందంటే సమాజంలో అన్ని యొక్క సామాజిక వర్గాలు సమతుల్యంగా పాటిస్తూ ఈ దేశం ప్రశాంతంగా ఉందంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క ఈ స్ఫూర్తిదాయకంతో ఈరోజు ప్రజలు నడుస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధించిందంటే అంబేద్కర్ యొక్క ఆశయ సాధనం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం ద్వారా ఈరోజు ఈ ప్రజాస్వామ్యం ఈరోజు భారతదేశంలో జరుగుతాం. కాబట్టి అలాంటి మహనీయుని యొక్క ఆశయాలు మనం సాధించుకోవాలి, వాళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రజాస్వామ్యం కూడా నిలవాలంటే ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ ఆశయాలను సాధించాలి, ఆశయాలు కొనసాగించాలని కూడా మరి కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఉమ్మడి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అందరి తరఫున కూడా ఈ కార్యక్రమాలు జరిగినందుకు అందరూ కూడా హృదయపూర్వక